హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నవత్ మంచి బ్లాగ్స్. ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మా ట్రిప్ చాలా సడన్గా ప్లాన్ అయింది. తిరుపతికి చాలా హరీబరీగా రష్గా ఎక్కడిదక్కడ పనులన్నీ క్లియర్ చేసేసుకొని ఇప్పుడు ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని లగేజ్ ప్యాక్ చేసేసుకొని బయలుదేరుతున్నాం అన్నమాట. మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి ప్లాన్ చేస్తున్న ఒక 2 days చిన్న ట్రిప్ అన్నమాట. చాలా ఏమంటారు అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్గా ప్లాన్ అయ్యింది. ఇది నైట్ ట్రిప్ అనుకోండి. నైట్ అంతా ట్రావెలింగ్లోనే వెళ్ళిపోతుంది. మార్నింగ్ లేగంగానే అరౌండ్ 10 కల్లా మనకు దర్శనం అయితే ఉంది తిరుపతిలో. సో ఇక్కడ మధ్యలో కర్నూలులో ఆగాము. midnight 12-12:30 ఆ టైంకి ఐస్ క్రీమ్ తిన్నాం అందరము. చాలా హ్యాపీగా అయితే రన్ అయింది మా జర్నీ అంతా. ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి కొండ ఎక్కే వేలో నాకు ఇది కనిపించింది ఈ సీనరీ. రెఫరెన్స్ పిక్ కూడా పెట్టాను, చాలా వైరల్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మనం అల్పిరి అయితే రీచ్ అయిపోయాము టోల్ గేట్ దగ్గర. ఇంకొచ్చేసి యూజువల్గా మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా మా స్టే అనేది గుట్ట కిందనే ఉంటుంది. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ రెడీ అయిపోయి అక్కడ నుంచి గుట్ట ఎక్కి వచ్చి దర్శనం చేసుకొని ఏమైనా మైనర్ షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకొని మళ్ళీ గుట్ట దిగేస్తాం అన్నమాట. సో అది మా ప్రాసెస్. ఎందుకంటే గుట్ట మీద క్రౌడ్ అవి అసలు క్రౌడ్ ఉన్న టైంలో అయితే రిస్కే తీసుకోము. సో ఇక్కడ వచ్చేసి చిన్న ఫోటోషూట్ అనమాట. అక్కడ కొండల మధ్యలో అలా ఫోటో దిగితే చాలా బాగా వస్తాయి ఫొటోస్. అండ్ మీకు కూడా ఈ సీనరీ చూపెట్టాలి అనేసి చిన్నగా రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఫిక్స్ అయిన ట్రిప్ అనమాట తిరుపతికి. అదే అంటారు కదా, దేవుడు పిలిపియాలని కూడా ఎలాగైనా పిలిపించుకుంటారని. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు కొండ ఎక్కేటప్పుడు కూడా వీడియో అయితే తీసాను టైం ల్యాప్స్లో. చాలా బ్యూటిఫుల్గా రికార్డ్ అయ్యింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. ఒకవేళ చూడకపోతే టు విజిట్ అండ్ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. సో ఇక్కడ వచ్చేసి కొండ ఎక్కేసి మనం తిరుమల అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ నేను తిరుపతిలో ఉన్న స్ట్రీట్స్ వెహికల్ వెళ్తూ చూపించడానికైతే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళినా తిరుపతి అనేది డిఫరెంట్గానే అనిపిస్తుంది, ఎంత రెగ్యులర్ బేసిస్లో వెళ్ళినా కూడా.
సో నాకెందుకో ఆ గ్రీనరీ, అక్కడున్న కాటేజెస్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. అక్కడ అట్మాస్ఫియరే డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ అట్మాస్ఫియర్, ఈ వ్యూ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనేసి ఈ క్లిప్ దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. నాకైతే అక్కడ అట్మాస్ఫియర్ చాలా ఇష్టం. చాలా మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఆ గ్రీనరీ మెయిన్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టెంపుల్ దగ్గర రీచ్ అయిపోతున్నాము. ఇప్పుడు వెహికల్ పార్క్ చేసేసి ఇప్పుడు దర్శనంకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చాక వీడియోలో కలుద్దాం. ఓకే, దర్శనం అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను ఈ దర్శనం తోటి. మా డాడీ బుక్ చేశారనమాట టికెట్స్. సో ఇంత మంచి దర్శనం బుక్ చేసినందుకు మా డాడీకి అయితే కంపల్సరీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి దర్శనం నేను ఎప్పుడు చేయలేదు. ఆల్మోస్ట్ మెయిన్ దేవుడి దగ్గర మనం ఆల్మోస్ట్ 6 feet దూరం నుంచి అలా దేవుడిని చూసుకొని వస్తామన్నమాట. ఇదైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చేసుకున్న దర్శనం అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దర్శనం కంప్లీట్ చేసుకొని లడ్డూని తీసుకొని మా వెహికల్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికి వచ్చేసామన్నమాట. మనకి ఫ్రీ భోజనాలు కూడా ఉంటాయి. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఉన్నారు, ఆ క్రౌడ్లో నడవలేరు, అవ్వదు అనేసి మేము ఫ్రీ భోజనంకి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు మేము గుట్ట దిగేసి కింద లంచ్ తింటామన్నమాట. ప్రతిసారి అయితే కంపల్సరీ ఫ్రీ భోజనం అయితే తింటాము. ఈసారి అయితే స్కిప్ చేసేస్తున్నాము తిరుమలలో. దర్శనం అయితే పీస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇప్పుడైతే గుట్ట దిగేస్తున్నాము. గుట్ట దిగుతున్న దారిలో ఇక్కడ మెట్లు ఎక్కుకుంటా వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, ఆ వే అయితే ఉందన్నమాట. సో అది కూడా ఈ వీడియోలో కవర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి గుట్ట దిగంగానే మెయిన్ టార్గెట్ లంచ్. ఇప్పుడు చూద్దాం మా డాడీ ఏ హోటల్కి తీసుకెళ్తారు, ఏం తినిపిస్తారు అన్నది. ఇక్కడ వచ్చేసి హోటల్ ఓరియాన్కి అయితే వచ్చేసాము. వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ తిరుపతి, వెజ్ రెస్టారెంట్ అనమాట. సో కంప్లీట్గా ఈ థాలీ అయితే తీసుకున్నాము, వెజ్ థాలీ. చాలా ప్రతి ఒక్క డిష్ వచ్చేసి యమ్మీ ఉంది. మస్ట్ ట్రై. ఒకళ్ళ గుట్ట కింద తినాలి అని అనుకున్న వాళ్ళు, కంపల్సరీ వెజ్ కోసం తినాలనుకున్న వాళ్ళు ఈ రెస్టారెంట్కి అయితే విజిట్ చేయండి. నాకైతే వాళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా నచ్చింది.
ద వే ఆఫ్ సర్వింగ్ కానీ ద ఫుడ్ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. ఓకే, ఇంతటితోటి వీడియో ఎండప్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు press the bell icon for the latest updates. Until then, take care. Bye bye.